ఆఫ్టర్ డచ్ మన ఇండియాకి వచ్చింది ఎవరు అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఫస్ట్ ఎక్కడ ల్యాండ్ అయినారు అంటే సూరత్ అనే ప్లేస్లో. ఎప్పుడు అంటే 1608లో వాళ్ళు ల్యాండ్ అయిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి క్వీన్ ఎలిజబెత్ I రాయల్ చార్టర్ని ఇస్తుంది. ఎందుకు? ఈస్ట్ సైడ్లో ట్రేడ్ చేసుకోమని చెప్పేసి. ఆ చార్టర్ అనేది 15 years వరకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్వీన్ ఎలిజబెత్ I ఇచ్చిన చార్టర్ తర్వాత టైం అయిపోతుంది. ఆ 15 years అయిపోయిన తర్వాత జేమ్స్ I అనే అతను ఇండెఫినెట్ టైం వరకు కూడా ఈస్ట్ సైడ్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నెక్స్ట్ చార్టర్ వాళ్ళకి ఇస్తాడు. 1611లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఫస్ట్ టెంపరీ ఫ్యాక్టరీని మచిలీపట్నంలో కట్టుకుంటారు. 1613లో బ్యాటిల్ ఆఫ్ వ్యాలీ జరుగుతుంది కదా. బ్యాటిల్ ఆఫ్ వ్యాలీ అసలు ఎవరెవరు జరిగింది? పోర్చుగీస్కి, బ్రిటిష్ వాళ్ళకే కదా. దానిలో బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. అప్పుడు జహాంగీర్ ఏమంటాడు, ఓకే మీరే ఈ సూరత్ ప్లేస్ని తీసుకోండి. అప్పుడు జహాంగీర్ వాళ్ళకి రాయల్ ఫర్మాన్ని ఇస్తాడు. ఎందుకు? టు ఓపెన్ ద ఫ్యాక్టరీ. అంటే వాళ్ళు అసలు బ్యాటిల్ ఆఫ్ వ్యాలీ ఎందుకు జరిగింది? సూరత్ అనే ప్లేస్ కోసమే కదా. సో ఇంగ్లీష్ వాళ్ళు గెలవడం వల్ల జహాంగీర్ రాయల్ ఫర్మాన్ని వాళ్ళకి ఇస్తాడు. సూరత్ ప్లేస్లో ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోమని, అండ్ ఆల్సో ఓవరాల్ ఇండియాలో మీరు ఎక్కడన్నా ఫ్యాక్టరీస్ని కట్టుకోండి అని చెప్పేసి జహాంగీర్ రాయల్ ఫర్మాన్ని ఇంగ్లీష్ వాళ్ళకి ఇస్తాడు. అయితే జేమ్స్ I ఎవరిని పంపిస్తాడు అని అంటే థామస్ రో అనే అతన్ని జహాంగీర్ కోర్ట్కి పంపిస్తాడు. ఎందుకు అంటే టు బ్రింగ్ ద ఫర్మాన్ విచ్ ఇస్ గివెన్ బై జహాంగీర్. 1632లో గోల్కొండ సుల్తాన్ గోల్డెన్ ఫర్మాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి ఇస్తాడు. ఎందుకు? ఫ్రీగా ట్రేడ్ చేసుకోమని చెప్పేసి. ఎక్కడి నుంచి అంటే గోల్కొండ నుంచి. అయితే ఫ్రీగా ట్రేడ్ చేసుకోమంటున్నాడు, ఓకే. బట్ ఏమంటాడు అని అంటే 500 పగోడాస్ మాకు ఇచ్చి ఫ్రీగా ట్రేడ్ చేసుకోండి అని చెప్పేసి సుల్తాన్ ఆఫ్ గోల్కొండ వీళ్ళతో అంటాడు. మళ్ళీ వద్దాం. ఫస్ట్ వీళ్ళకి క్వీన్ ఎలిజబెత్ I రాయల్ చార్టర్ అనే దాన్ని ఇస్తుంది. ఎందుకు? ఈస్ట్ ఇండియా సైడ్ ట్రేడ్ చేసుకోమని చెప్పేసి. దీని తర్వాత నెక్స్ట్ జహాంగీర్ వీళ్ళకి రాయల్ ఫర్మాన్ని ఇస్తాడు. ఎందుకు? ఫ్యాక్టరీస్ ఓపెన్ చేసుకోమని సూరత్ ప్లేస్లో అండ్ ఓవరాల్ ఇండియాలో. నెక్స్ట్ గోల్కొండ సుల్తాన్ వచ్చేసి గోల్డెన్ ఫర్మాన్ని ఇస్తాడు. ఎందుకు? ఫ్రీగా ట్రేడ్ చేసుకోండి బట్ 500 పగోడాస్ని మాకు ఇచ్చేసి మీరు ట్రేడ్ చేసుకోండి అని చెప్పేసి అంటాడు అన్నమాట. ఇదంతా అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ పర్మనెంట్ ఫ్యాక్టరీని ఎక్కడ కట్టుకుంటారు అని అంటే సూరత్ ప్లేస్లో. ఎందుకంటే వీళ్ళు వార్లో గెలిచిండ్రు బ్యాటిల్ ఆఫ్ వ్యాలీలో. సో సూరత్ వీళ్ళకే కాబట్టి ఫస్ట్ పర్మనెంట్ ఫ్యాక్టరీని సూరత్ ప్లేస్లో కట్టుకున్నారు. టెంపరీ ఫ్యాక్టరీ వచ్చేసి మచిలీపట్నంలో. నెక్స్ట్ మద్రాస్ ప్రెసిడెన్సీ. అయితే వెంకటపతి రాయ II అనే అతను మద్రాస్ని రూల్ చేస్తున్న టైంలో ఫ్రాన్సిస్ డే అనే అతను ఇండియాకి వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత మేము ఇక్కడ ట్రేడ్ చేసుకుంటాము, ఫ్యాక్టరీస్ కడతాము అని చెప్పేసి వెంకటపతి రాయకి చెప్తాడు. అయితే ఈయన ఫస్ట్ ఫ్యాక్టరీస్ కడతాడు ఇక్కడ, అండ్ ఆల్సో ఈయన మద్రాస్ని మున్సిపాలిటీ లాగా, టౌన్ లాగా చేంజ్ చేస్తాడు. చేంజ్ చేసిన తర్వాత సెయింట్ జార్జ్ అనే ఫోర్ట్ని కడతాడు మద్రాస్కి సరౌండింగ్స్లో మొత్తం. అండ్ ఈ మద్రాస్ని ఫస్ట్ ప్రెసిడెన్సీ లాగా డిక్లేర్ చేస్తాడు. డిక్లేర్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అంటే ఫ్రాన్సిస్ డే, ఈయనని. అది నెక్స్ట్ బాంబే ప్రెసిడెన్సీ. పోర్చుగల్ ప్రిన్సెస్ అయిన క్యాథరిన్ ఇంగ్లాండ్ ప్రిన్స్ చార్లెస్ IIని మ్యారేజ్ చేసుకుంది. సో యాజ్ ఎ డౌరీ లాగా ముంబైని ఈ ఇంగ్లాండ్ ప్రిన్స్కి ఇచ్చేస్తుంది. ఇక్కడ ఏమవుతుంది అని అంటే చార్లెస్ II ఏం చేస్తాడు, అతని దగ్గర ఎట్లాగో ముంబై ఉంది, ఆ ముంబైని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి రెంట్కి ఇస్తాడు. అంటే ఇయర్కి నాకు 10 pounds పే చేసి ఈ బాంబైని మీరు యూజ్ చేసుకోండి అని చెప్పేసి ఇస్తాడు. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ బాంబై చుట్టూరా ఫోర్ట్ని కడతారు. దాన్నే సెయింట్ డేవిడ్ అని అంటారు. అండ్ డిక్లేర్డ్ బొంబాయి ప్రెసిడెన్సీ లాగా డిక్లేర్ చేస్తారు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అంటే గెరాల్డిన్ యాంగియర్స్. నెక్స్ట్ ప్రెసిడెన్సీ బెంగాల్లో గవర్నర్ సుల్తాన్ షుజా ఉన్నప్పుడు ఈ సుల్తాన్ షుజాకి కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆ హెల్త్ ఇష్యూస్ని ట్రీట్ చేసింది ఎవరు అంటే డాక్టర్ జార్జ్. సో షుజా ఏమనుకుంటాడు, డాక్టర్ జార్జ్ నన్ను ట్రీట్ చేసినందుకు ఈయనకి ట్రేడ్ చేసుకోమని పర్మిషన్ ఇస్తాడు. ట్రేడ్ చేసుకోమని అండ్ ఆల్సో ఫ్యాక్టరీస్ని కూడా కట్టుకోవడానికి షుజా అనే అతను పర్మిషన్ ఇస్తాడు. ఎవరికి? డాక్టర్ జార్జ్కి. ఎందుకు? ఆయనకి హెల్త్ ఇష్యూస్ని ట్రీట్ చేసిండు కాబట్టి. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా బీహార్ని, ఒరిస్సాని, కోరమండల్, హుగ్లీ,
ఢాకా, కాసిం బజార్ అనే ప్లేసెస్ని ఆక్యుపై చేసుకుంటూ వెళ్ళిపోయినారు. నెక్స్ట్ జాబ్ చర్నాక్ అనే అతను, ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వచ్చిన అతను ఒక ఫోర్ట్ని కట్టుకుంటాడు. అది ఏంటి అని అంటే విలియం ఫోర్ట్. ఎక్కడ? అరౌండ్ 3 విలేజెస్. ఆ విలేజెస్ ఏంటి? సుతనూతి, గోబింద్పూర్, కాళీకట్ట. అంటే ఇక్కడ మంచిగా వినండి. జాబ్ చర్నాక్ అనే అతను విలియం ఫోర్ట్ని కడతాడు. ఎక్కడ అంటే 3 విలేజెస్కి చుట్టూరా. అవేంటి అంటే సుతనూతి, కాళీకట్ట, గోబింద్పూర్. ఈ విలియం ఫోర్ట్ కట్టినప్పుడు గవర్నర్ ఎవరు అని అంటే షాయిస్తా ఖాన్. నెక్స్ట్ బెంగాల్ ప్రెసిడెన్సీ అనేది ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అంటే చార్లెస్ అయ్యర్. నెక్స్ట్ మాగ్నా కార్టా అంటే ఏంది? చార్టర్. ఇది ఎవరు ఇస్తున్నారు? ఫరూక్ సియర్. ఎవరికి ఇస్తున్నారు? అలెగ్జాండర్ హ్యామిల్టన్. ఎందుకు ఇస్తున్నాడు? ఈ ఫరూక్ సియర్కి ఏదో డిసీజ్ వస్తుంది, దాన్ని ట్రీట్ చేసినందుకు హ్యామిల్టన్కి ఈ చార్టర్ని ఇస్తున్నాడు. అంటే ఏంది అసలు? ఫర్మాన్ అంటే ఏంది? వితౌట్ ఎనీ కస్టమ్స్ మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని. ఎక్కడ? గుజరాత్లో, డెక్కన్లో. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వింటారా? వాళ్ళు ఏమన్నారు? మేము బెంగాల్లో చేసుకుంటాము, ఇక్కడ చేసుకోము అని చెప్పేసి ఆల్రెడీ బెంగాల్లో యూజ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. బెంగాల్లో యూజ్ చేసినప్పుడు గవర్నర్ ఎవరు ఉండే అంటే ముర్షిద్ కులీ ఖాన్. ఈయన ఏం చేస్తాడు? మీకు ఇచ్చిన ఫర్మాన్ని గుజరాత్, డెక్కన్లో యూజ్ చేయాలి కానీ ఇక్కడ ఎందుకు యూజ్ చేసారు అని చెప్పేసి ఆ ఫర్మాన్ని చింపేస్తాడు. అసలు వీళ్ళు ట్రేడ్ దేంట్లో చేశారు ఇంగ్లీష్ వాళ్ళు అంటే ఇండిగో, టెక్స్టైల్, కాలికోస్, రా కాటన్, జూట్, సాల్బీటర్. ఆఫ్టర్ ఇంగ్లీష్ మన ఇండియాకి డెయిన్స్ వాళ్ళు వచ్చారు. ఎప్పుడు వచ్చారు అంటే 1616లో. ఎక్కడ వచ్చారు అంటే తమిళనాడులో ట్రాంక్యూబర్ అనే ప్లేస్కి ఫస్ట్ వీళ్ళు వచ్చిండ్రు. అయితే వచ్చిన తర్వాత డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని సేమ్ అదే ప్లేస్లో ట్రాంక్యూబర్లోనే ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ ఆల్సో దే సెటప్ ఏ కాలనీ కాల్డ్ ఫ్రెడరిక్ కాలనీ. ఎక్కడ? బెంగాల్లో. అది ఎక్కడుంది అంటే ఫ్రెడరిక్ కాలనీ అనేది సెరంపూర్ అనే ప్లేస్ దగ్గర ఉంది. నెక్స్ట్ వీళ్ళ యొక్క ఫస్ట్ ఫ్యాక్టరీ కూడా ఎక్కడ అంటే ట్రాంక్యూబర్ దగ్గరనే. వీళ్ళ యొక్క మెయిన్ గోల్ వచ్చేసి ట్రేడ్ చేయడం. దాని తర్వాత వాళ్ళు క్రిస్టియానిటీకి సపోర్ట్ చేస్తారు. బ్రిటిష్ వాళ్ళతోనే డెయిన్స్కి నెపోలియానిక్ వార్ జరుగుతుంది. దీంట్లో 2 times బ్రిటిషే గెలుస్తుంది. సో ట్రాంక్యూబర్ని వాళ్ళు 2 times ఆక్యుపై చేసుకుంటారు డెయిన్స్ దగ్గర నుంచి. దాని తర్వాత లాస్ట్కి ఈ నెపోలియన్ లాస్ట్ వార్లో ఏమవుతుందంటే డెయిన్సే గెలుస్తారు. సో వాళ్ళు మళ్ళీ రీబ్యాక్ తెచ్చుకుంటారు ట్రాంక్యూబర్ని. నెక్స్ట్ ఈ డేనిష్ వాళ్ళు 2 మిషనరీస్ని అపాయింట్ చేసుకుంటారు. వాళ్ళు ఎవరు అని అంటే ఫస్ట్ వన్ బార్థలోమస్ జిన్ జెంగ్ బాల్గ్. ఈయన ఏం చేసిండు అని అంటే బైబిల్ని తమిళ్లోకి ట్రాన్స్లేట్ చేసిండు. నెక్స్ట్ పర్సన్ హెన్రిచ్ ప్లూట్షా. ఇండియాకి ఎట్లా వస్తాడు అని అంటే డానిష్ కింగ్ ఫ్రెడరిక్ IV అనే అతను ఈ హెన్రిచ్ని ఇండియాకి పంపిస్తాడు. ఎందుకు అని అంటే క్రిస్టియానిటీని కొంచెం ఎస్టాబ్లిష్ చేయమని అని చెప్పేసి. డేనిష్ వాళ్ళ యొక్క ప్రెసెన్స్ అనేది ఇండియాలో ఎండ్ అయిపోతుంది. ఎందుకు అని అంటే సెరంపూర్ని, ట్రాంక్యూబర్ని బ్రిటిషర్స్కి వాళ్ళు అమ్మేసుకుంటారు కాబట్టి 1845లో వాళ్ళ యొక్క ప్రెసెన్స్ అనేది ఇండియాలో ఎండ్ అయిపోతుంది. ఇన్ నెక్స్ట్ వీడియో I will talk about how French came to India.